హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ వీడియోలో మనం ఆకుకూరతో ఒక మంచి స్నాక్స్ తయారు చేసుకుందాం. ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు, లేదంటే సాయంత్రం పూట స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ తోటకూర తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. 1 కప్పు అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఈ అటుకులు అనేవి పలచగా అయినా పర్లేదు, లావుగా ఉన్నవైనా పర్లేదు, ఏ అటుకులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అప్పటికప్పుడు స్నాక్స్ తినాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా వాటర్ అంతా వంపేసుకోండి. అస్సలు వాటర్ లేకుండా వంపేసుకొని తీసుకోవాలి అటుకుల్ని. ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకోకుండా కొన్ని వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు అలానే ఉంచేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ రెమ్మలు 5. ఇవన్నీ వేసిన తర్వాత పేస్ట్లా తయారు చేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 1/2 కప్పు పల్లీలు, వేయించిన పల్లీలని వేసుకోవాలి. ముందే వేయించి పక్కన పెట్టేసుకుంటే త్వరగా అయిపోద్ది మనకి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఆల్రెడీ మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా, నానే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి. 10 నిమిషాల్లోనే చక్కగా నానిపోతాయి. ఇప్పుడు దీన్ని ఏ మిక్సీ గిన్నెలో అయితే మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నామో అదే గిన్నెలో ఈ అటుకుల్ని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. అటుకుల్లో అస్సలు నీళ్లు వేయకుండానే పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పేస్ట్లో ఇది కలిపేసుకోండి. అలాగే సెకండ్ ట్రిప్ కూడా మిక్సీ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ నేను తోటకూర తీసుకుంటున్నాను. మీ దగ్గర పాలకూర ఉంటే పాలకూర వేసుకోవచ్చు, ఏ ఆకుకూర అయినా కానీ తీసుకోవచ్చు. బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆల్రెడీ మనం పేస్ట్లా తయారు చేసుకున్న దానిలో ఈ ఆకుకూర అంతా వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత అస్సలు నీళ్లు వేసే పని ఉండదు, ఎందుకంటే ఆకుకూర వేసాం కదా, అందువల్ల మనకి నీళ్లు వేసే పని అసలు ఉండదు. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోండి. బాల్లా తయారు చేసిన తర్వాత వేరొక అరచేతి మీద పెట్టుకొని టిక్కీలు ఎలా తయారు చేసుకుంటామో అలాగా టిక్కీ షేప్లో తయారు చేసుకోవాలి. కావాలంటే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. కానీ పిల్లలు టిక్కీ షేప్లో ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఈ షేప్లో తయారు చేసుకుంటున్నాం. ఇలా మొత్తం అన్నీ ప్లేట్లో చేసేసుకొని పెట్టేసుకోండి. పొయ్యి మీద ఉండగా మనం ఒక్కొక్కటి తయారు చేసుకోవాలనుకోకుండా అన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ముందే రెడీ చేసుకోవడం వల్ల మనకి పొయ్యి మీద వేసినప్పుడు ఈజీ అయిపోతాయి. చూసారు కదా, సింపుల్గా టిక్కీలు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ డీప్ ఫ్రై చేసుకున్నట్లు కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి. 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేసిన తర్వాత ఆల్రెడీ తయారు చేసుకున్న టిక్కీలు ఉన్నాయి కదా, దీనిలో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు టిక్కీలు వేసుకోండి. టిక్కీలు వేసిన తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతాయి. హైలో పెట్టేసుకుంటే వేగకుండా పచ్చిగా ఉంటాయి. డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 5 నిమిషాలు అలానే ఉంచేసిన తర్వాత అప్పుడు వెనక్కి ఫ్లిప్ చేసుకోండి. వెంటనే తిప్పేసుకుంటే మనకి విరిగిపోతాయి. అందువల్ల మనం 5 నిమిషాల తర్వాత మాత్రమే మనం ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, టిక్కీలు చూస్తుంటే ఆకుకూరతో చేసినట్లు అస్సలు తెలియదు మనకి. టేస్ట్ చేసినా కూడా ఆకుకూరతో చేసామని పిల్లలు అస్సలు అనుకోరు. హెల్తీగా మనం స్నాక్స్ పెట్టాలనుకుంటే పిల్లలకి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, మనకి టిక్కీలు రెడీ అయిపోయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్ని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిగిలిన టిక్కీలు ఉన్నాయి కదా,
వాటి కోసం మనం ఇంకా ఆయిల్ వేసే పని ఉండదు. అదే పాన్లో స్ప్రెడ్ చేసుకొని ఒక్కొక్క టిక్కీని మిగిలిన వాటిని అన్నింటినీ వేసేసుకోవచ్చు. ఆయిల్ ఇంకా సరిపోతుంది. బాగా క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా చేసినట్లయితే మరీ క్రిస్పీగా రాదు, ఈ కలర్లోనే వస్తాయి. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి చట్నీ అస్సలు పని ఉండదు. టమాటా కచప్ ఉంటే టమాటా కచప్తోనే తినేయవచ్చు. మార్నింగ్ పూట తినాలనుకునే వాళ్ళు ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్లోనే మనం దీన్ని వేయించుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా మనం ఆకుకూరతో హెల్తీ స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.